Hello everyone, I am Dr. Tejaswini, consultant 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏముంటాయి అనేది చెప్పబోతున్నాను అనమాట. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది మనకు ఎందుకు ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అని మనం గమనించినట్టయితే ఆడవాళ్ళలో గర్భసంచికి 2 సైడ్స్లో ఫాలోపియన్ ట్యూబ్స్ అనే డెలికేట్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరగడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఒక ఎండ్ ఏదైతే ఉంటుందో అది అండాశయానికి దగ్గరలో ఉంటుంది, ఇంకొకటి గర్భాశయానికి కనెక్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది మనకు అండాశయంలో ఎప్పుడైతే ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ని క్యాచ్ చేసి ఆ ఎగ్ అనేది ట్యూబ్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో ట్యూబ్లోనే మనకు ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఎంబ్రియో ఫార్మేషన్ అండ్ ఫర్టిలైజేషన్కి మనకు ఫాలోపియన్ ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఎప్పుడైతే మనకు ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఆ తయారైన ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో వచ్చి మనకు గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకు ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి ఇంపార్టెంట్ స్టెప్ అనేది మనకు ఫాలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు మల్టిపుల్ రీజన్స్ వల్ల బ్లాక్ అవ్వడం జరుగుతుందో మనకు ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటుంది. సో మనము దీనికి గల మోస్ట్ కామన్ రీజన్స్ అని గమనించినట్టయితే మోస్ట్ కామన్గా మనము పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం రీజన్గా మనం అట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా అవుతుంటాయో వీటి వల్ల ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వడము బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కాకుండా ఇవాళ రేపు మనం ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి కూడా బాగా వింటున్నాము. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కూడా మనకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ కొంతమందిలో ఏంటి అంటే ప్రీవియస్గా ఏదన్నా మేజర్ పెల్విక్ సర్జరీ అయినప్పుడు కానీ మేజర్ అబ్డామినల్ సర్జరీస్ అయినప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్లో కూడా మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ వాటి వల్ల ఫామ్ అయ్యే అడ్హెషన్స్ అంటే అతుకుల వల్ల బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్కి మోస్ట్ కామన్ రీజన్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో మనం వాటిని ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్ చేసుకుంటే మనకు ట్యూబల్ బ్లాకేజ్ వరకు వెళ్ళకుండా డ్యామేజ్ అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం మోస్ట్ కామన్ కాజ్ ఏముంటుంది, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఐడెంటిఫై చేయడానికి ఏం కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి అని గమనించినట్టయితే ఆడవాళ్ళలో అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎక్సెసివ్గా అవ్వడం కానీ లేదు అన్నట్టంటే ఆల్టర్డ్ కలర్ కానీ ఆల్టర్డ్ స్మెల్ కానీ ఉన్నప్పుడు ఇలాంటివి మనము అర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు సివియర్ అబ్డామినల్ పెయిన్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఏదన్నా ఉన్నా ఇలాంటివి కూడా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసుకొని నెసరీ కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్ చేసుకోవడం ద్వారా మనము అది సివియర్ ట్యూబల్ డ్యామేజ్ వెళ్ళే వరకు కాకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.